బైబిల్ నుంచి ఒక వాక్యాన్ని చదువుకుంటాం. జకరియా గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనం చదువుకుంటాం. సైన్యములకు అధిపతి అయిన యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై, సైన్యములకు అధిపతి అయిన యెహోవా ఆజ్ఞ ఇచ్చినది ఏమనగా 4వ నెలలో ఉపవాసము, 5వ నెలలో ఉపవాసము, 7వ నెలలో ఉపవాసము, 10వ నెలలో ఉపవాసము యూదా ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరమైన పండుగలు, బ్యూటిఫుల్ ఫెస్టివల్స్. అందరూ చెప్దాం గట్టిగా హల్లెలూయా. బ్యూటిఫుల్ ఫెస్టివల్స్, మనమంతా కూడా బ్యూటిఫుల్ ఫెస్టివల్స్లో ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. ఈ 18 దినములు దేవుడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క విలక్షణమైనటువంటి మరి ఒక్కొక్క గొప్ప మాటలు దేవుడు మనకు తెలియజేస్తూ వచ్చాడు. ప్రతిరోజు ఒక నూతనమైన వాక్కును మనకి ఇచ్చాడు దేవుడు. ఈ రోజు కూడా మనము ఒక విలక్షణమైనటువంటి ఒక వ్యత్యాసమైనటువంటి వాక్యాన్ని వినబోతూ ఉన్నాం. దేవుడు తన పరిశుద్ధాత్మ చేత మనలను అలంకరించి ఈరోజు మనల్ని నిలబెట్టబోతూ ఉన్నాడు. ఆమేన్ హల్లెలూయా. ఈరోజు మీకు యెహోషాపాతు అనేటువంటి ఒక రాజును చెప్పబోతూ ఉన్నాను. ఏం పేరు ఆయన పేరు? యెహోషాపాతు అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. ఆయన దేవుని యందు చాలా భయభక్తులు కలిగినటువంటి వాడు, అద్భుతమైనటువంటి మరి రాజ్య పరిపాలన చేసినటువంటి వాడు. దావీదు తర్వాత మ్యాక్సిమం ఈయనే అనుకుంటున్నాను నేను, అంత గొప్పగా దేవునికి ఇష్టానుసారంగా పరిపాలన చేసినటువంటి వాళ్ళల్లో దావీదు మొట్టమొదటి వాడైతే బహుశా ఈయనకి సెకండ్ ర్యాంక్ ఇవ్వచ్చేమో. అంతగా దేవుని ఆరాధించినటువంటి వాడు, అంతగా దేవుని స్తుతించినటువంటి వాడు, అంతగా దేవుని కోసం సేవ చేసినటువంటి గొప్ప వ్యక్తి ఆయన యెహోషాపాతు. అందరు చెప్పండి ఏం పేరు? సో ఈ రాజు పరిపాలన కాలంలో ఒక భయంకరమైన సంఘటన జరిగింది. చూద్దాం మనం. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 1వ వచనం, 1-2 వచనాలు చదువుకుంటాం. ఇది అయిన తరువాత మోయాబీలును అమ్మోనీయులను మెయోనీలలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చిరి. అంతలో కొందరు వచ్చి సముద్రము ఆవల నుండి సిరియనుల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదికి వచ్చుచున్నది, చిత్తగించుము, వారు హససోన్ తామారు అను ఎన్గేదిలో ఉన్నారని యెహోషాపాతునకు తెలియజేసిరి. చూడండి, నలుదిక్కుల ఎంతమంది శత్రులు? నలుదిక్కుల శత్రువులు, సముద్రం వైపు నుంచి శత్రువులు, గొప్ప సైన్యం వస్తూ ఉన్నది. యెహోషాపాతు ఒక్క రాజుతో సరిగ్గా పోరాడగలిగేవాడే. కానీ ఇప్పుడు ఎంతమంది రాజులతో పోరాడాలి? 4 రాజులు ప్లస్ సముద్రం వైపు నుంచి వస్తున్నటువంటి వారు, వీళ్ళందరూ కూడా పోరాటం చేయాలి. అప్పుడు యెహోషాపాతు ఏం చేశాడు అంటే చూద్దాం మనం. నెక్స్ట్ వచనం చదువుదాం, 3వ వచనం. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినము ఆచరింపవలనని చాటింపగా యెహోవాని సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి. యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణములన్నిటిలో నుండి జనులు వచ్చిరి. చాలు. కష్టతరమైన గడ్డు కాలం రాగానే ఆయన ఏం చేశాడో తెలుసా? యెహోవా యొద్ద విచారణ చేయడానికి, దేవుని యొద్ద కనిపెట్టడానికి ఉపవాస దినాన్ని ప్రకటించాడు. చెప్తాం గట్టిగా హల్లెలూయా. ఉపవాస దినం ఏం చేస్తాడు దేవుడు? జవాబిస్తాడు. యుద్ధం ఎలా చేయాలో చెబుతాడు, పోరాటం ఎలా చేయాలో చెబుతాడు. వాళ్ళకి తెలిసిన ఒకే ఒక సూత్రం ఏంటి అంటే ఉపవాసం. ఎంత పెద్ద సమస్య వస్తుందో అంత పెద్దగా ఎక్కువ కాంగ్రిగేషన్ చేరి దేవుని స్తుతించడం, దేవుని దగ్గర మొర్ర పెట్టడం, దేవుని దగ్గర విచారించడం అనేది వాళ్ళకు తెలిసినటువంటి విషయం. యెహోషాపాతు పెద్ద రాజు, పక్కన ఇంకొక వాళ్ళ వియంకుడు కూడా ఆహాబ్ అనే రాజు ఉన్నాడు. అతని కబురు పెట్టవచ్చు, అతని దగ్గర పెద్ద సైన్యం ఉంది, చాలా ఎస్టాబ్లిష్ అయినటువంటి పెద్ద సైన్యం వాళ్ళది. ఆహాబు కబురు పెట్టి, ఆహాబు నేను కష్టకాలం ఉన్నాను రా, శ్రమకాలం ఉన్నాను రా, దయచేసి రా, నన్ను ఆదుకో, సైన్యం తీసుకొని పరిగెత్తుకొని వచ్చేసాయి, నేను నాశనం అయిపోతున్నాను చెప్పొచ్చు. ఎందుకంటే ఆహాబు అనేటువంటి రాజు, యెహోషాపాతు అనే రాజు, ఇద్దరు వియంకులు. వాళ్ళ బిడ్డను వీళ్ళు చేసుకున్నారు, వీళ్ళ కొడుకుని వాళ్ళు చేసుకున్నారు, అట్లా అనమాట. సో వియంకులు, బంధువులు వచ్చి ఆదుకోవాలి ఖచ్చితంగా. అంత దగ్గర ఇంటిమసీ ఉంది వాళ్ళిద్దరికీ కూడా. యెహోషాపాతు కూడా వెళ్ళి అక్కడికి వెళ్ళి వస్తూ ఉంటాడు. సో అటువంటి వ్యక్తికి పెద్ద రాజు పరిచయం ఉన్నప్పటికీ కూడా
ఆహాబుకి ఎంత మాత్రం ఒక లెటర్ కానీ ఒక కబురు కానీ పంపలేదండి. ఏం జరిగిందంటే కబురు పెట్టలేదు, ఏం చేయలేదు. ఏం చేశాడు? దేవుని ముందు ఉపవాసం ఉండటానికి ప్రజలందరినీ సమకూర్చి మీరందరూ రండి ఇక్కడికి, మనమందరూ ఉపవాసం ఉందామని చెప్పి ఉపవాస కూటాన్ని ఏర్పాటు చేసి ఉంచి ఉన్నాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. కష్టం వస్తే మనం ఏం చేస్తున్నాం? మనకి ఎవరు సహాయం చేస్తారో మనుషుల కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. ఏ జడ్జి మనకు సహాయం చేస్తాడు, ఏ లాయర్ మనకు సహాయం చేస్తాడు, ఏ పోలీస్ మనకు సహాయం చేస్తాడు, లేకపోతే ఏ నాయకుడు మనకు సహాయం చేస్తాడు. వీఆర్ సెర్చింగ్ ఫర్ ద పీపుల్ ఇన్ ద టైమ్ ఆఫ్ ట్రబుల్. బట్ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫర్ Jehoshaphat. He started to search. He started to encounter in the presence of the Lord, and he wanted to announce the fasting day in his region. ఆయన తనకున్నటువంటి ఆ పరిపాలన కాలములో ఏం చేశాడంట? యెహోషాపాతు అనేటువంటి ఈ చక్రవర్తి ఉపవాస దినాన్ని ప్రకటించి అందరిని రమ్మని చెప్పాడు. మనమందరం యెహోవా యొద్ద విచారణ చేద్దామని చెప్పాడు. చప్పలు కూడా బిగ్గరగా దాన్ని మాయంపరుస్తాం. హల్లెలూయా. నలుదిక్కుల సమస్యలు వచ్చినప్పుడు, నలుదిక్కుల కష్టములు వచ్చినప్పుడు, మించిన సైన్యం వచ్చి మనలను చుట్టుముట్టినప్పుడు ఏం చేయాలి? మనం ఏం చేయాలి? యెహోషాపాతు ఏం చేశాడు అంటే ఉపవాస దినాన్ని ప్రకటించి ఉపవాసం ఉండి ప్రార్థన చేయమని చెప్తున్నాడు. అందరూ పక్కపక్క నవ్వి ఉంటారు. పిచ్చోడా, సైన్యాన్ని ఎలా సిద్ధం చేసుకోవాలో తెలియాలి నీకు ఇప్పుడు ఈ టైంలో. ఏ రాజుతో పొత్తు కుదుర్చుకుంటే నీవు గెలుస్తావో తెలియాలి నీకు ఈరోజు. ఎక్కడెక్కడ ఉత్తరం రాసి పంపిస్తే ఎవరెవరు వస్తారో ఆ రాజుల దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి నువ్వు. అట్లా కాకుండా నువ్వు ఉపవాసం ఉంటున్నావు. పిచ్చోడా, శక్తిని పొందుకోసం టైంలో, పరిగెత్తాల్సిన టైంలో, యుద్ధం కోసం కాలు ద్వాసిన టైంలో నీ సైన్యాన్ని అంతా కూర్చోబెట్టి ఉపవాసం చేపిస్తున్నావు. పిచ్చా నీకేమన్నా అని చెప్పేసి అందరూ అని ఉంటారు. శత్రువు కూడా పక్క నవ్వి అంటున్నాడు, నా చేతి నుంచి నిన్నెవరు తప్పించలేరు, నీ దేవుడని యెహోవా కూడా తప్పించాడని చెప్తా ఉన్నాడు. శత్రువు మనతో చెప్పేది ఒకటే మాట, ఏంటో తెలుసా? నా చేతి నుంచి నిన్ను కాపాడేవాళ్ళు ఎవ్వరు లేరు, దేవుడు కూడా కాపాడలేడు నిన్ను నా చేతి నుంచి అంటారు. దేవుడి మీద కూడా అపనమ్మకం పెట్టేస్తారు వాళ్ళు మనకి. దేవుని బిడ్డ, యెహోషాపాతు చుట్టూ నాలుగు రకాలైనటువంటి జనసమూహములు, భయంకరమైనటువంటి శత్రువులు వచ్చి కూర్చున్నారు. ఎందుకు ఇతని మీదకి ఎంతమంది దండెత్తి వచ్చారు అంటే మీకు ఒక చిన్న విషయం చెప్పి నేను ముందుకు వెళ్తాను. 17వ అధ్యాయం, అదే 2 Chronicles 2వ దినవృత్తాంతం 17వ అధ్యాయంలో చదువుదాం. 17వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. చదవండి ఒకసారి. 17:7. తన ఏలుబడి యందు 3వ సంవత్సరమున యూదా పట్టణములో జనులకు ధర్మశాస్త్రమును బోధించుటకై అతడు పెద్దలైన బెన్హాయిలను, ఓబాద్యాయను, జకర్యాను, నేతనేలును, మీకాయును, షేమాయ, నెతన్య, జేబాద్య, ఆసాహేలు, షెమీరమోతు, టోబోదోనియా అను లేవీయులను, యాజకులైన ఎలీషామాను, యెహోరామును పంపెను. చాలు, చెప్పకూడదాం గట్టిగా. ఈ మాట చదివినప్పుడు నాకు ఎంత ఉత్సాహం వచ్చిందంటే, అంటే ఒక రాజు అయ్యుండి, అధికారి అయ్యుండి, సమస్త వైభవములు కలిగినటువంటి రాజు, చక్రవర్తి అయ్యుండి ఎంతమంది యాజకులతోటి సహవాసం చేస్తున్నాడో ఒకసారి ఆలోచించండి. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది యాజకులను దాని దగ్గర పెట్టుకున్నాడో ఆలోచించండి. ఎంతమంది ధర్మశాస్త్రోపదేశకుల్ని, ఎంతమంది దేవుని వాక్కును చెప్పేటువంటి వాళ్ళని తన దగ్గర పెట్టుకున్నాడో ఒక్కసారి ఆలోచించండి. మనకు ఆలోచన కర్తలు ఉండాలి, మన కొరకు ప్రార్థించి ఎత్తిపట్టే వాళ్ళు ఉండాలి, మన కోసం ప్రార్థించే ప్రార్థన టీం ఉండాలి మనతోటి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఊరికే మన చుట్టూ కూర్చొని సొల్లు కబురు చెప్పేవాళ్ళు ఉండకూడదు. మన చుట్టూ జాగ్రత్త పడాలి. మన చుట్టూ తిరిగి ఆళ్ళ మాట ఈళ్ళ మాట చెప్పేవాళ్ళు ఉంటే మనకు శాపం. కొరుకుడు పుండు పాకినట్టు పాకిపోద్దంట. నీ జుట్టుని లోపల కొరుకుడు పుండు కొరుక్కుంటూ పోతూ ఉంటుంది. తెలియదు, తెల్లారులే చూస్తే దువ్వితే కప్పులు ఊడిపోతూ ఉంటాయి. అలాగే అనవసర మాటలు చెప్పేటువంటి వాళ్ళు మన భక్తిని, మన నిబంధనను, వెంట్రుకల నిబంధనకు సాదృశ్యం, దేవునితో మనం చేసుకున్న నిబంధనకు సాదృశ్యం. ఇటువంటి మనుషులు నిబంధనను నాశనం చేస్తారు, నిబంధనను పోగొడతారు. యెహోషాపాతు చుట్టూ ఎవరున్నారంటే యాజకులు ఉన్నారు, ఆలోచన చెప్పి ఆలోచన కర్తలు ఉన్నారు, దేవుని వాక్యాన్ని 24 గంటలు చెప్పి సరిచేసేటువంటి వారున్నారు అతని చుట్టూ. హల్లెలూయా. నేనే రాజు, నాకెవరయ్యా, నేను చెప్పింది మీరు ఎలా అనలేదు. ఎప్పుడు కూడా పిలిచి అంటాడు, అయ్యా నేను ఎలా సరి చేసుకోవాలో చెప్పండి, దేవుడు ఏం చెప్తున్నాడో చెప్పండి, ఏం చేయమంటున్నాడో చెప్పండి, మేము సరి చేసుకుంటాం అని 24 గంటలు
తన యొక్క జీవితాన్ని కరెక్ట్ చేసుకోవడానికి, దేవుని వాక్యానుసారంగా దైవజనులు చెప్పిన మాట ప్రకారం సరి చేసుకోవడానికి ఎప్పుడు సిద్ధపడుతూ ఉండేటువంటి వాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. మీరేం నాకు చెప్పారు, నేను జీతం ఇస్తే బతుకుతున్నారు మీరు, నేను జీతం ఇస్తే మీరు తింటున్నారు, నేను చెప్పింది మీరు వినండి, మీరు చెప్పింది నేను వినలేదు, వినకూడదు అనలేదు. ఎప్పుడు కూడా దేవుడు ఏం చెబుతాడు, దైవజనులకి ద్వారా ఏం మాట్లాడతాడు, దేవుడు మాట వినడానికి ఎప్పుడు సిద్ధపడి ఉండేటువంటి వాడు యెహోషాపాతు. అయితే అన్నిటికంటే ప్రాముఖ్యమైన విషయం మీతో చెబుతాను, చాలా జాగ్రత్త వినండి. ఫస్ట్ వర్డ్ 7వ వచనంలో తన ఏలుబడి యందు, అందరు చెప్పండి ఈ మాట, అందరు చెప్పాలి, గట్టిగా చెప్పాలి అందరూ. అంటే ఏం చేస్తున్నాడు ఈయన, ఏం చేస్తున్నాడు చెప్పండి యెహోషాపాతు? అందరు చెప్పండి, ఏలుతున్నాడు. చెప్పాలి గట్టిగా, అందరు చెప్పండి, ఏలుతున్నాడు, పరిపాలిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డ ఒక్క విషయం జాగ్రత్తగా గమనించు, నీవు బానిసవై ఉన్నంత కాలం సాతాను నిన్నేం చేయదు. నీవు లోకానికి లోబడి బ్రతికినంత కాలం సాతాను నిన్ను డిస్టర్బ్ చేయదు. పాపానికి లోనై బానిసమై బ్రతికినంత కాలం నువ్వు తిన్నంత తిండి, తాగినంత తాగుడు, ఆడినంత ఆట, పాడినంత పాట, చుట్టూ బాయ్ బాయ్ అనుకుంటూ తిరిగేవాళ్ళు, నీ చుట్టూ అబ్బా అంతా ఇంత, నువ్వు అటువంటి వాడు ఇటువంటి వాడు అన్నా అక్కా అని పొగిడేవాళ్ళు, నీకు తాళం కొట్టేవాళ్ళు. చెప్పండి, కన్ను మిన్ను తెలియకుండా నీ చుట్టూ ఉండేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఎప్పుడైతే నువ్వు తీర్మానం చేసుకుంటావో పాపాన్ని విడిచిపెట్టి ఏలుబడి చేయాలని, పాపం మీద ఏలుబడి చేయాలని, వ్యసనం మీద ఏలుబడి చేయాలని, లోకం మీద ఏలుబడి చేయాలని, అనవసర స్నేహితుల మీద ఏలుబడి చేయాలని ఎప్పుడైతే నువ్వు తీర్మానం చేసుకొని దేవుని వైపు తిరుగుతావో అప్పుడు 100 సైన్యాలు ఒకేసారి నీ మీద పడతాయి. నీ సొంతలు నీ మీద పడతారు, నీ బంధువులు పడతారు. అప్పుడు దాకా అన్నాన్నని పిలిచి నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు నీ మీద పడతారు ఖచ్చితంగా. యామ్ ఐ రైట్? నా జీవితంలో ఎన్నో జరిగాయి. గుర్తుపెట్టుకో, నువ్వు లోకంలో బ్రతకాలనుకున్నంతకాలం ఎవరు నిన్నేం డిస్టర్బ్ చేయరు. నువ్వు ఎంత తిన్నా, ఎంత తాగినా, ఎన్ని సినిమాలు చూసి మధ్యరాత్రి నడుచుకుంటూ వచ్చి నేను ఎవరు ఏమనరు. కానీ నువ్వు ప్రార్థన చేస్తే మాత్రం, నువ్వు మోకరిస్తే మాత్రం, దేవుని కోసం బ్రతకాల ఒక తీర్మానం చేసుకుంటే మాత్రం, దేవుని కోసం జీవించాల ఒక నిశ్చయత కలిగి ఉంటే మాత్రం 100 సైన్యాలు 1000 సైన్యాలు ఒకేసారి లేస్తాయి నీ మీద. నల్లు దిక్కుల ఉక్కిరిబిక్కిరి చేసేటువంటి సమస్యలు వస్తాయి నీకు. ఎందుకో తెలుసా? చెప్పండి, నువ్వు ప్రార్థన చేస్తే సాతాను రాజ్యం పతనం అయిపోద్ది. కాబట్టి నువ్వు ప్రార్థన చేస్తే సాతాను రాజ్యం గజగజలాడిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా సాతాను తన సైన్యాన్ని పంపిని నాపడానికి చూస్తూ ఉంటుంది. నిన్ను డిస్టర్బ్ చేసి నీ మైండ్ను బ్రద్దలు చేస్తుంది, నీ ఆలోచన, నీ తీర్మానం బ్రద్దలు చేస్తుంది. నువ్వు తీసుకున్న ప్రతి నిర్ణయం అయిపోద్ది. నువ్వు అంటావు, చీ ప్రార్థన చేస్తుంటే సమస్యలు వస్తున్నాయి, ప్రార్థన చేస్తుంటే ఎక్కువైపోతున్నాయి సమస్యలు, ప్రార్థన ఆపేస్తున్నాను నేను. ఇంకా ఒక సహోదరు చెప్తా ఉంది, సిస్టర్ ప్రార్థన చేస్తుంటే మా ఆయనకి నాకు ఒకటే గొడవలు వచ్చేస్తున్నాయి సిస్టర్, అందుకని ఆపేస్తే ప్రశాంతంగా ఉంది మాకు. నేను చెప్తున్నా, ప్రశాంతత అది కాదు. ప్రశాంతత ఏది? ప్రశాంతత ప్రార్థనలో నీకు దేవుడిచ్చే విజయం ప్రశాంతత. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నీ దేవుడు నిన్ను ఒక గొప్ప ఏలికగా చేయాలని చూస్తూ ఉన్నాడు. ఉన్నత స్థలమే కూర్చోబెట్టాలని చూస్తూ ఉన్నాడు. నీకు ఒక అధికారం ఇవ్వాలని చూస్తూ ఉన్నాడు. నిన్ను గొప్ప చేయాలని ఇష్టపడుతున్నాడు. అయితే సాతాను అలా ఎక్కకుండా, అలా వెళ్ళకుండా, ఉన్నత శిఖరాలు ఉండకుండా నీ జీవితాన్ని డిస్టర్బ్ చేసి, నీ ఆలోచన డిస్టర్బ్ చేసి, నువ్వు ప్రజలు చూసి విసిగి వేసారిపోవాలని ఎవరినో పెట్టి నిన్ను విసిగించేస్తాడు. నిన్ను ప్రార్థనకు దూరం చేస్తాడు, పాటకు దూరం చేస్తాడు, వాక్యాన్ని దూరం చేస్తాడు. అర్థమైందా? సంఘానికి కూడా దూరం చేస్తాడు. ఒక ఆమె చెప్పింది, ఏమక్క చర్చికి రావట్లేదు, శనివారం రోజు పరిశుద్ధాత్మ కూటానికి వస్తావు కదా నువ్వు అంటే, చెప్పింది, ప్రసన్నమ్మ వాళ్ళు ఉన్నంతకాలం నేను రాలేనులే. ఎదురుగానే కూర్చొని ఉంటుంది, మళ్ళీ ఎదురిల్లే కూర్చొని అందరితో మాట్లాడుతుంటే, ఏమక్క రావచ్చు కదా. లేదులే ప్రసన్నమ్మ ఆయన ఉన్నంతకాలం నేను రాలేనులే, వాళ్ళు వచ్చినంతకాలం. చాలాసార్లు సాతాను డిస్టర్బెన్స్ చేస్తుంది మన జీవితాల్లో. జాగ్రత్త, డిస్టర్బెన్స్ చేస్తే మన జీవితాన్ని మనుషులు నిలబెట్టి మన జీవితంలో అవకతవలకు సృష్టిస్తూ ఉంటుంది. అందుకే చెబుతున్నా, ప్రియ దేవుని బిడ్డ, నీ ప్రార్థన శక్తివంతమైంది, నీ ఆరాధన శక్తివంతమైంది. నువ్వు ప్రార్థన చేస్తే పరలోక తలుపులు తెరవబడతాయి. నువ్వు ప్రార్థన చేస్తే ఆకాశ తలుపులు తెరవబడతాయి. అద్భుతమైనటువంటి ఆత్మీయ వర్షము కురుస్తుంది. అందుకే సాతాను నిన్ను రాకుండా ఆపుతున్నది. చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా.
నీలో ఉన్న దేవుని మహిమ ఏంటో సాతానికి అర్థమైపోయింది. నీలో ఉన్న ప్రార్థన పవర్ ఏంటో సాతానికి అర్థమైపోయింది. నీలో ఉన్నటువంటి ఆత్మీయ ఆధిపత్యం ఏంటో సాతానికి అర్థమైపోయింది. నువ్వు ప్రార్థన చేస్తే ఎంత హోదాలో వెళ్ళిపోతావో, ఎంత గొప్ప శిఖరానికి వెళ్తావో, ఎంత ఉన్నతమైన స్థానంలో కూర్చుంటావో సాతానికి అర్థమైపోయింది. నువ్వు ఏలుబడి చేయాలని అనుకుంటే చాలు వచ్చేస్తాయి అన్నీ కూడా. సో ఇక్కడ యెహోషాపాతు ఏలుబడి చేస్తున్నప్పుడు ఆరంభమైంది. సాతాను ఎప్పుడు మామూలు వేళ దండెత్తదు, పొర్రపాటును కూడా దండెత్తదు, మిగతా వాళ్ళని పట్టించుకోదు. నువ్వంటావు అందరు బాగున్నారు, నాకెందుకు ఈ సమస్య, అందరు బాగున్నారు, నాకెందుకు ఈ కష్టం, ప్రార్థన చేసి నాకెందుకు ఈ సమస్య. మరి మధ్య ఒక బ్రదర్ చెప్తా ఉన్నాడంట, దేవుడిని అడిగింది ఇవ్వలేదు కాబట్టి నేను ప్రార్థన చేయను, బైబిల్ చదవను. ఎందుకు చదవాలి, ఎందుకో మోకరించాలి, ఎందుకు ప్రార్థన చేయాలి, నేను దేవుని కోసం ఎంత చేశాను, ఎంత ప్రార్థన చేశాను, ఎంత వేడుకున్నాను, ఎంత 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 నేను అడిగింది ఇవ్వలేదు దేవుడు, కాబట్టి మోకరించను, ఇంక నేను ప్రార్థన చేయను, నేను ఇంకా చెయ్యను ఇంకా అని తీర్మానం చేసినట్టే కూర్చున్నాడంట. ఎండిపోయి వాడిపోయి డిప్రెషన్ అయిపోయి పిచ్చోళ్ళలాగా అయిపోయి ఉన్నాడు. చెబుతున్నప్పుడు దేవుని బిడ్డ, దేవుని కార్యం ఆలస్యము చేయదు. ఆయన తగిన కాలంలో మన యొద్దకు రావటానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంటాడు. తన కాలానికి ఒక్క నిమిషం ముందు రాడు ఆయన, తన కాలానికి ఒక్క నిమిషం ఆలస్యంగా కూడా రాడు ఆయన. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, ఆమేన్. ఆయన సరైన కాలంలో వచ్చి నిలబెట్టేటువంటి దేవుడు, సరైన కాలంలో మనకు ప్రత్యుత్తరం ఇచ్చేటువంటి గొప్ప దేవుడు. యెహోషాపాతు ఏలుబడిలో నలుదిక్కుల శత్రువులు వచ్చారు. ఇంత పెద్ద సైన్యం ఎప్పుడు ఎవరి మీదకి రాలేదేమో బహుశా బైబిల్లో. ఇంత పెద్ద కఠినమైన పరిస్థితి, శక్తికి మించినటువంటి సవాళ్ళు ఎవరి మీదకి రాలేదేమో. చెప్పి కొంతమంది వస్తున్నారు, చెప్పకుండా కొంతమంది వస్తున్నారు, సముద్రం నుంచి కొంతమంది వస్తున్నారు, పక్కన దేశం నుంచి కొంతమంది వస్తున్నారు, కొంతమంది మేము దండెత్తి వస్తున్నాం చూడు నేను ఏం చేస్తామని సవాల్ చేసి వస్తున్నారు. ఇంకొంతమంది చెప్పకుండా ఎక్కెక్కి వస్తున్నారు కొంతమంది సముద్రంలోంచి. మన జీవితంలో కూడా అలాగే కొన్ని సమస్యలు చెప్పి సవాల్ చేసి వస్తుంటాయి. కొన్ని తెలియకుండా మనకు తెలియకుండా మనం తెలుసుకున్నప్పుడు అంతా అయిపోయి ఉంటుంది. ఇద్దరు పిల్లలు మాట్లాడుకుంటా ఉంటే ఊరికి అన్నదమ్ములు ఎవరికి నవ్వుకుంటున్నారులే, పాప అక్క తమ్ముడు అనుకున్నారు, తమ్ముడు అనుకున్నారు, ఇది మంచివాళ్ళు అనుకున్నాను నేను. తీరా చూస్తే 4 రోజుల తర్వాత చూస్తే చెల్లిపోయి చెలి అని మాట్లాడడం మొదలుపెట్టాడు. చెల్లికి ఎంత తేడా ఉంది తెలుసా? చిన్న తేడానే. కంచి ఒత్తి పలికితే చెల్లి అయిపోతుంది, సహోదరి అయిపోతుంది. చెలి అంటే స్టైల్గా పలికితే ప్రియురాలు అయిపోద్ది. ఇంకా చెల్లికి తేడా ఈ రెండు ఈ పెద్ద సమస్య వచ్చి పడింది అప్పుడు. కాబట్టి దేవుని బిడ్డ, నేను అనుకుంటున్నాను ఏం కాదులే, పాపం వీళ్ళిద్దరు పాపం మంచిగా మాట్లాడుకుంటున్నారు, పాపం నవ్వుకుంటున్నారు, పాపం చూసుకుంటు, పాపం ఏం కాదులే, పాపం నాకు కూడా పాపం మీద జాలేసింది కొన్నిసార్లు. ఎస్, జాగ్రత్త దేవుని బిడ్డ. కొన్నిసార్లు మనకు తెలియకుండా సమస్యలు వచ్చేస్తాయి, మనం తెలుసుకుంటే అంతా అయిపోయి ఉంటుంది. అటువంటి చెప్పకుండా కొన్ని సమస్యలు ఎందుకో తెలుసా? ఇవన్నీ ఎందుకు వస్తుంది నీ జీవితంలో అంటే, నీవు ఆత్మీయ సమృద్ధి గల బిడ్డవు, ఆత్మీయ సంపన్నుడవు, నువ్వు ఆత్మీయ సంపన్నత గల బిడ్డవు. నీవు చెప్పలు కూడా బిగ్గరగా దీన్ని మాయంపరుస్తావు. చెప్పాలి గట్టిగా. గుడిసెలో ఉండొచ్చు నువ్వు, కానీ నీలో ఉన్న ఆత్మ సంపద ఈ దేశాన్ని కంటే మించినటువంటిది, టాటా బిర్లా కంటే మించినటువంటిది. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. టాటా బిర్లా ఎంత సంపాదించినా అంతా ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాడు, కానీ నీలో ఉన్న ఆత్మీయ సంపద ఈ దేశంలో కాదు, నువ్వు చనిపోయిన తర్వాత కూడా పరలోకంలో నీతో పాటు ఉండబోతుంది. చెప్పకూడదాం గట్టిగా. మెలకుగల ఆత్మ రావాలి. బైబిల్ చెబుతుంది, మీరు శోధనలో ప్రవేశింపకుండాన్నట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయండి. ఎప్పుడు ప్రార్థన టైంలో మెలకువగా ఉండాలి. ఎప్పుడు దరిద్రం మన జీవితంలో వస్తుంది అంటే, నిద్రపోతాం ప్రార్థన టైంలో, నిద్రపోతాం ఆరాధన టైంలో, నిద్రపోయి తూగుతుంటాం దేవుని స్తుతించాలి టైంలో. అది నీ జీవితంలో దరిద్రం. పడుకునేటప్పుడు పడుకో, నిద్రపో, హ్యాపీగా నిద్రపో, కానీ ప్రార్థనలు నిద్ర వస్తున్నావా, నిన్ను మించిన దరిద్రం ఇక లేదు. ఇంకా పట్టింది పెద్ద దరిద్రం, సైతాన్ని పట్టింది. స్తుతించలేకపోతాను, ఆవిలించాలంటే వచ్చేసి కూర్చుంది ఒకసారి సైతాన్ని దగ్గరికి. పెట్టు ఉపవాసం అర్జెంటుగా, కడుపును ఖాళీ చేయి. ప్రైజ్ లార్డ్. ఒక రోజుల్లో నీళ్లు కూడా ఇవ్వక శరీరానికి, అప్పుడు మాట ఉంటుంది నీ మాట ఖచ్చితంగా. తిండి పెట్టమకు, అప్పుడు నీ మాట ఉంటుంది ఖచ్చితంగా. ప్రైజ్ లార్డ్. అందుకే పౌలు అంటున్నాడు, తరచుగా ఉపవాసములతో నన్ను నేను నలగగొట్టుకుంటున్నాను, ఎందుకంటే బోధించిన మీదట నేను భ్రష్టున్నైపోతానేమో అని నాకు భయంగా ఉందంటాడు ఆయన. అంత పెద్ద అభిషక్తుడు, అంత పెద్ద బలవంతుడు ఆత్మలో,
భయంగా ఉంది, భ్రష్టున్నైపోతానేమో భయంగా ఉంది నాకు అంటాడు. ఉపవాసం నేను భ్రష్టత్వం నుంచి విడిపిస్తుంది, ఉపవాసం నిద్రమత్వం నుంచి విడిపిస్తుంది, ఉపవాసం జీవితాన్ని సాతాను కబంధాస్తం నుంచి విడిపిస్తుంది. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. కనిపించుకుని మీద దాడి చేసే శత్రువుల చేతుల్లో నుంచి నేను తప్పించేది ఉపవాసం అనేటువంటి అస్త్రం. చెప్తాం గట్టిగా హల్లెలూయా. అందుకే ఈరోజు ఏం చేయాలి? ఖచ్చితంగా ఉపవాసములో ఉండాలి. ఆమేన్. శరీరం నీ మాట వినాలి తప్ప శరీరం మాట నువ్వు వినకూడదు. అప్పుడు నువ్వు జయించిన వ్యక్తివి. శరీరం మాట నువ్వు వినకూడదు, నీ మాట శరీరం వినాలి. నువ్వు బండి తోలుతా ఉంటావు, మీరు బండి తోలుతున్నప్పుడు బండి మీ మాట వినాలి. ఇటు వెళ్దామంటే ఇటు వెళ్ళాలి, అటు వెళ్దామంటే అటు వెళ్ళాలి. ఇటు పదా అది బండి మనతో చెప్పకూడదు, కారు మనతో చెప్పకూడదు. అవునా కాదా? చెప్పాలి గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పటి వరకు నీ మాట ఉంటుంది బండి తెలుసా? ఒక స్పీడ్ వరకు ఉంటుంది, 100 వరకు, 120 వరకు ఉంటుంది. ఆ తర్వాత దాటిందంటే రెడ్ సిగ్నల్ వచ్చేసి ఉంటుంది అక్కడ. ఇక నువ్వు బండి చేతిలో నువ్వు ఉంటావు. ఒక ఆయన ఒక కీర్తన రాస్తాడు, ఏమని ఒక మాట రాశాడు ఏంటంటే, బండి తోలే వ్యక్తి కంట 60-70లో పోతున్నప్పుడు యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, నన్ను పచ్చి గల చోట్ల పర్యటన చేస్తున్నాడు, శాంతికర ఓట నడిపిస్తున్నాడు. అబ్బా ఇది మంచి ప్రయాణం. 100కి వచ్చిందనుకో కాస్త స్పీడ్ వచ్చేసినట్టే. ఇంకా తర్వాత 120 దాటిందంటే పరదేశులమో ప్రియులారా మన పురమిది కాదిపుడు, మన బండిది కాదిపుడు. అవునా కాదా? ఇక అంతే 120, 150 దాటిందంటే ఇక అంతే, పరదేశులమే మనకి, ఈ దేశులు కాదు ఇంకా. కాబట్టి బండి మనం ఎంత డబ్బులు పెట్టుకున్నా లిమిట్ దాటిందా అయిపోయింది మన జీవితం, అయిపోయింది మన బ్రతుకు. కాబట్టి శరీరం కూడా లిమిట్ దాటింది అంటే, తిండి లిమిట్ దాటింది అంటే, నిద్ర లిమిట్ దాటింది అంటే, అనవసరం స్నేహితులతో మాటలు చెవు బయలు దగ్గర మాట్లాడే లిమిట్ దాటింది అంటే యు ఆర్ ఇన్ డేంజర్. ఇక నువ్వు నీ చేతిలో లేవు. మా డాడీ అంటాడు, మేము అందరం మాట్లాడుతున్నాం, చాలాసేపు నవ్వుకొని మాట్లాడుకుంటాం. అంటాడు టైం చూసి, ప్రే టైం అయింది, మీరు అందరూ వెళ్ళండి రా, తొందరగా ఖాళీ చేయండి అంటాడు. డాడీ కాదు డాడీ అంటే, ఎల్లో ప్రే టైం అయింది, ఇట్ ఇస్ ప్రే టైం, యూ కెన్ గో అంటాడు. తర్వాత అంటాడు, నన్ను ఎవరు డిస్టర్బ్ చేయదు నేను పిలిచేదాకానండి, నో డిస్టర్బ్ మీ, డోంట్ డిస్టర్బ్ అని బోర్డు పెట్టుకుంటాడు ఆ రూమ్కి. అంతే, వెళ్ళిపోయి ప్రార్థనలో కూర్చొని ప్రార్థన చేసి ఆయనకు దేవుడు మాట్లాడిన తర్వాత, నెమ్మది ఇచ్చిన తర్వాత అప్పుడు పిలుస్తాడు, రే రండిరా, వచ్చి గబగబా కోటు తీసుకొని పోయి అరేంజ్ చేసినా పో, నా షూ కొంచెం తీసుకెళ్ళిపో అంటాడు. అప్పుడు షూ దుడిచి అప్పుడు అదంతా చేసుకొని రావాలి. సో శరీరము ఎంతమంది ఆయన కోసం బయట ఎదురు చేస్తున్నా, ఎంత లక్షాధికారులు ఎదురు చూస్తున్నా, ప్రార్థన టైంలో కొన్నిసార్లు ఫోన్ మోగి పలానోళ్ళు డాడీ ఇది USA నుంచి ఫోన్ డాడీ అంటే, పక్కన పడేరా తర్వాత మాట్లాడుతాను అంటాడు. దేవుడి కంటే మించిన వాళ్ళు ఎవ్వరు లేరురా బిడ్డ. శరీరం మన కంట్రోల్లో ఉండాలి, దేవుని ఆత్మలో మనం ఉండాలి తప్ప వాళ్ళు మన కంట్రోల్ కాదు. వాళ్ళు అమెరికా కావచ్చు, రష్యా కావచ్చు, చైనా కావచ్చు, జపాన్ కావచ్చు, వాళ్ళు మనల్ని కంట్రోల్ చేసి నడిపించే వాళ్ళు కాదు. దే ఆర్ నాట్ లీడర్స్ ఆఫ్ అస్, బట్ జీసస్ క్రైస్ట్ ఈస్ ద లీడర్ ఆఫ్ అస్. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. ప్రపంచంలో ఏ అధికారి మనుషుడు కానీ, ఎవరు కానీ, డబ్బున్నోళ్ళు కానీ, ఎవరు ఇన్ఫ్లుయెన్స్ ఉన్నోళ్ళు కానీ మన రూలర్స్ కాదు. మన రూలర్ జీసస్ క్రైస్ట్ అలోన్ అంటాడు ఆయన. ఆమేన్. ఎప్పుడైతే నువ్వు రూల్ చేస్తావో పరిస్థితుల్ని, ఎప్పుడైతే నువ్వు రూల్ చేస్తావో నీ సమయాన్ని, ఎప్పుడైతే నువ్వు రూల్ చేస్తావో నీ చుట్టుపక్కల ప్రజలను, అప్పుడు నువ్వు దేవుల్లో కట్టబడతావు, దేవుని మాట వినగలుగుతావు, దేవుని స్వరాన్ని వినగలుగుతావు, దేవుని కృపలో నీ కుటుంబాన్ని, నీ భవిష్యత్తుని కట్టుకోగలుగుతావు. ఆమేన్. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. సో ఇతడు ఏలన ఆరంభించినప్పుడు, ఏలే టైం వచ్చినప్పుడు, అప్పుడు దాకా మామూలుగా ఉంది అతని లైఫ్, కానీ ఏలాలనుకున్నప్పుడు అప్పుడు శత్రువులు చుట్టుముట్టుకొని వచ్చారు. అయితే ఆ ఉపవాస దినాలలో మీరు చూడండి దేవుని బిడ్డ, బైబిల్లో ఎవరన్నా భయంకరంగా శోధించబడ్డారు, భయంకరంగా కొట్టబడ్డారు, భయంకరంగా శ్రమలో ఇరుక్కున్నారంటే వాళ్ళు ఎవరంటే ఓన్లీ ఏలుబడి కోసం పిలువబడినటువంటి వాళ్ళు మాత్రమే. ఏలుబడి కోసం పిలువబడినటువంటి వాళ్ళు మాత్రమే. ఏలటానికి దేవుడు ఎవరిని అపాయింట్ చేశాడో వారిని సాతాను దారుణంగా కొట్టింది. యోసేపుని కొట్టింది, దానియేలుని కొట్టింది, యాకోబుని కొట్టింది, ఇస్సాకును కొట్టింది, అబ్రహామును పలుమార్లు శోధించింది. వీళ్ళంతా ఎవరు అంటే ఏలుబడి కోసం పిలువబడినటువంటి వాళ్ళు. చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. శ్రమలో ఉన్నావా, కష్టాల్లో, బాధలో, ఇరుకులో ఉన్నావా, సమస్య చేత కొట్టబడుతున్నావు, మీన్స్ నీవు ప్రభువు చేత ఎన్నిక చేయబడ్డావు ఏలుబడి చేయడానికి. చెప్దాం గట్టిగా హల్లెలూయా. ఆమేన్.
అందరూ ప్రశాంతంగా ఉన్నారు, కానీ ఒక్క యెహోషాపాతు కష్టంలో ఉన్నాడు. యెహోషాపాతు ఒక్కడే శ్రమలో ఉన్నాడు. వై? యెహోషాపాతును దేవుడు ఎన్నుకున్నాడు గొప్ప రాజ్య సంస్థాపన కోసం. దేవుడు యెహోషాపాతును ఉన్నతమైన వాటి కోసం ఎన్నుకున్నాడు. కాబట్టి అతని చుట్టూ శ్రమలు, కష్టాలు, నిందలు, అవమానాలు, రకరకాల ఛాలెంజింగ్స్, రకరకాల తెలియకుండా వెళ్ళేటువంటి చాప కింద నీరులాగా వెళ్ళేటువంటి సమస్యలు. దిగులు పడకు. ఒకటే, ఎంతమంది వచ్చినా సరే, ఎన్ని దిక్కుల నుంచి సమస్యలు వచ్చినా సరే, నీకు విజయం ఇచ్చే ఒకే ఒక ఆయుధం నీ దగ్గర ఉంది. ఏంటో తెలుసా? ఒకే ఒక వెపన్. ఇజ్రాయెల్ చుట్టూ శత్రువులు ఎంతమంది వచ్చినా ఇజ్రాయెల్ మీద ఒక్క బాంబు కూడా వేయలేరు. ఎందుకో తెలుసా? ఇజ్రాయెల్లో ఒక అద్భుతమైనటువంటి ఒక కాపాడే ఒక వ్యవస్థ ఉంది. ఏంటి అంటే ఐరన్ డోమ్ అంటారు దాన్ని. అది ఎటు నుంచి శత్రువులు వచ్చినా, ఎటు నుంచి మిసైల్స్ వచ్చినా గిర్ర గిర్ర తిరుగుతూ నలుగు దిక్కులో కూడా ఎంత వేగంతో వచ్చినా, ఎంత స్పీడ్తో వచ్చినా సరే వాటిని గాల్లోనే పేల్చేస్తుంది. నీకు కూడా ఒక వెపన్ ఉంది. ఏంటో తెలుసా? ఎన్ని రకాల సమస్యలు వచ్చినా వెపన్, ఉపవాసం అనే ప్రార్థన అనేటువంటి ఒక వెపన్ నీ చేతిలో ఉంది. చెప్పలు కూడా బిగ్గరగా దాన్ని మాయపరుస్తా. ప్రతి వ్యక్తికి ఒక ఐరన్ డ్రోమ్ ఉంది. ప్రతి వ్యక్తి ఒక వెపన్ ఉంది. సాతాను యొక్క బాణములు విరగొట్టడానికి, సాతాను యొక్క శక్తి గల ఆయుధములను తుత్తులు చేయడానికి ఏముందో తెలుసా? నీకు ఒక వెపన్ ఉంది. ఏంటంటే ఉపవాస ప్రార్థన. సో ఈ ఉపవాస ప్రార్థన యొక్క శక్తి తెలుసు కాబట్టి నా చుట్టూ ఉన్న శత్రువుల కంటే ప్రభువా, నా చుట్టూ తెలిసి తెలియకుండా వస్తున్నటువంటి సవాలు చేస్తున్న శత్రువుల కంటే ప్రభువా, నేను నీ దగ్గర చేసే ఉపవాస ప్రార్థన గొప్పది ప్రభువా అని కూర్చొని ఉపవాసం ఉండి తన మనస్సు నిలుపుకున్నాడంట. తన మనస్సు నిలుపుకున్నాడు ప్రార్థన చేయడానికి. తన హృదయాన్ని నిలుపుకున్నాడు ప్రార్థన చేయడానికి. అందరిని పిలుచుకున్నాడు తనతో పాటు ప్రార్థన చేయడానికి. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. లాయరాన్ వాళ్ళ ఇంట్లో ఎప్పుడైనా కష్టం వచ్చిందనుకో, సిస్టర్ ఫోన్ చేస్తారు, అమ్మ మా ఇంట్లో ప్రేయర్ పెట్టండి, సమస్యలు ఉన్నాయి అమ్మ, సమస్యలు వచ్చాయి, ప్రార్థన పెడితే మాకు చాలా బాగుంటుందమ్మా, మా కోసం 10 మంది వచ్చి ప్రార్థన చేస్తే మా ఇంట్లో చాలా బాగుంటుందమ్మా. ప్రైజ్ ది లార్డ్. నిజంగా వాళ్ళు కొన్నిసార్లు చెప్తారు, ఆ రోజు ఏమైనా వండి పెట్టడానికి కూడా ఉండదు వాళ్ళ దగ్గర, కానీ అయినా పిలుస్తారు, రండి అంటారు. సాయంత్రానికి మాకు మంచి విందు భోజనం వచ్చేస్తుంది, ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, ఎలా వస్తుందో తెలియదు, అందరికీ భోజనం ప్రార్థన చేసి ప్రతి ఒక్కరికి విందు భోజనం పెట్టేస్తారు. అర్థం కాదు వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చారు ఏంటనేది. చెబుతున్న దేవుని బిడ్డ, ప్రార్థనతో, ఉపవాస ప్రార్థనతో అసాధ్యమైంది ఏది లేదు. నిన్ను అడ్డుగోడ, నీ జీవితాన్ని అడ్డుకోగలిగింది ఏదీ లేదు, నాశనం చేయగలిగింది ఏదీ లేదు. ఎవరి జీవితంలో ఉపవాసం ఉండే అలవాటు ఉంటుందో, ఎవరి జీవితంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసే ఒక అలవాటు ఉంటుందో, వారిని ఎంత పెద్ద శత్రువు అయినా కొట్టలేడు, ఓడించలేడు. ఎంత గొప్ప శత్రువు వచ్చిన, వెపన్ వచ్చినా వారి జీవితం నాశనం చేయలేరు. ఏ తెగులు వారి గుడారం సమీపించదు. చెప్తాం గట్టిగా. ఈ పక్క 1000 మంది పడినా, కుడి పక్క 10,000 మంది పడినా అపాయము వారి యొద్దకు రాదు. పగలు ఎండ దెబ్బ, రాత్రి వెన్నెల దెబ్బ అయినా తాగలదు. వై? ఐరన్ డ్రోమ్ ఉంది అక్కడ, ఉపవాస ప్రార్థన ఉంది. ఆమేన్. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఏముంది అక్కడ? చెప్పండి, ఏముంది? ఏ ఇంట్లో ఉపవాసించి ప్రార్థన చేసే వాళ్ళు ఉంటారో, ఉపవాసం అంగలార్చే వాళ్ళు ఉంటారో, కుటుంబం కోసం ఎవరైతే అంగలారుస్తారో వారందరూ వారి వారి ఇండ్లకు ఒక ఐరన్ డ్రోమ్ లాంటి వాళ్ళు, వాళ్ళందరూ మిసైల్స్ను గాల్లోనే పేల్చగలిగే శక్తిమంతులు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఆమేన్. వెంటనే యెహోషాపాతు కూర్చున్నాడు, ప్రార్థన చేయడం తన మనస్సు నిలుపుకున్నాడు. దాని అద్భుతం ఏంటో మనం చూద్దాం. అదే 2వ దినవృత్తాంతం 20వ అధ్యాయములో, బుక్ ఆఫ్ 2 Chronicles chapter 20 and verse. మా మీదకి వచ్చి గొప్ప సైన్యముతో, మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. యూదా వారందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలువబడిరి. చెప్పలు కూడా బిగ్గరగా దీన్ని మాయంపరుస్తాం. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఎవరెవరితో వచ్చారంట వాళ్ళు? చెప్పండి, ఎవరెవరితో వచ్చారు వాళ్ళు? వారందరూ శిశువులతో. శిశువులు అంటే ఎవరు? చిన్న పిల్లలు, చంకలో పెట్టుకునేటువంటి బిడ్డలు, ఇన్ఫాంట్స్. శిశువులతోటి, తర్వాత భార్యలతోటి, తర్వాత పిల్లలతోటి, అంటే యవనస్తులతోటి వచ్చి కూర్చొని ప్రార్థన చేస్తారు. అంటే ఇంట్లో ఎవరు ఉండరు. ఇంకా కొంతమంది అంటారు, మావాడు యవనస్తుడు లేండి, తర్వాత వస్తాడులేండి, మావాడు ఇప్పుడు నేర్చుకున్నాడు సిస్టర్, తీసుకొస్తారులేండి, యవన కాలం కదా, కొంచెం ఫ్రెండ్స్ వస్తారు, ఆదివారం అంటే ఫ్రెండ్స్ వస్తారు, ఆదివారం అంటే కాస్త బయటికి వెళ్తుంటాడు వాడు, అదే ఒక్కరోజు కాబట్టి తల్లిదండ్రులు చెప్తుంటారు.
స్పెషల్ క్లాస్లో ఉన్నాయి సిస్టర్, మావాడు బాగా చదవాలని పంపిస్తుంది. ఆదివారం కూడా చర్చికి పంపరు. నేను చెప్పాను ఒక అక్క ఆదివారం చర్చికి పంపండి, పంపట్లే వాళ్ళ అబ్బాయిని. ఏంటక్క చర్చికి పంపక్క అంటే, స్పెషల్ క్లాస్ ప్రసన్నమ్మ స్పెషల్ క్లాసు వెళ్ళాలి అని చెప్పిందా. వాడు 10th ఫెయిల్, తెలుగులో ఫెయిల్. మీరు నమ్మండి, అందరూ మ్యాథ్స్లోనో దేంట్లో ఫెయిల్ అయితే వాడు అచ్చంగా తెలుగులో ఫెయిల్ అయి కూర్చున్నాడు ఇంట్లో. 3-4 సార్లు రాసినా రానే లేదు. అది చెబుతున్న, దేవుడు జ్ఞానం ఇవ్వకుండా, దేవుడు శక్తి ఇవ్వకుండా, సామర్థ్యం ఇవ్వకుండా చెప్పండి ఏ మనిషి ప్రపంచంలో గొప్పడు అవుతాడంటే వట్టి మాట, పచ్చి మాట. అది ఆమేన్, హల్లెలూయా. నీ జ్ఞానం చాలదు నీ శత్రువుతో పోరాడడానికి, కానీ నీ దేవుడి జ్ఞానం నీతో కలిసినప్పుడు నువ్వు మహాజ్ఞానివి. నీ అజ్ఞానం ప్లస్ దేవుని జ్ఞానం ఈజ్ ఈక్వల్ టు మహాజ్ఞానం. చెప్దాం గట్టిగా హల్లెలూయా. నీ బలహీనత ప్లస్ దేవుని బలం ఈజ్ ఈక్వల్ టు మహాబలం, మహావిజయం. చెప్పాలి, చప్పలు కొడితే మంచిగా ఉంటుంది అనుకుంటున్నాను నేను. ఇంకా ఆమేన్, హల్లెలూయా. నీ కొదువ ప్లస్ దేవుని ఐశ్వర్యం ఈజ్ ఈక్వల్ టు మహదైశ్వర్యం, మహోన్నతమైన ఆశీర్వాదం. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. అందుకే చెబుతున్న ప్రియ దేవుని బిడ్డ, యుద్ధం చేయాలన్నా, లోకంలో గెలవాలన్నా, లోకంలో శత్రువులు గెలవాలన్నా నీకు ఉండవలసింది దైవ జ్ఞానం, దైవ బలం, దైవ సాన్నిధ్యం. చెబుదాం గట్టిగా హల్లెలూయా. మన స్నేహితులంతా ఎవరు ఉంటారంటే ఇష్టానుసారం మాట్లాడే వాళ్ళు ఉంటారు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పే వాళ్ళు ఉంటారు. కానీ యెహోషాపాతుకు ఎటువంటి వాళ్ళు ఉన్నారంటే ధర్మశాస్త్రోపదేశకులు, ప్రార్థనలో మోకాళ్ళు అరిగిపెట్టేటువంటి ఉన్నటువంటి వాళ్ళు, ప్రార్థనలో కనిపెట్టి గోచాడేటువంటి వాళ్ళు. అటువంటి వాళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్ ఆయనకి. అటువంటి వాళ్ళు ఆయన సన్నిధిలో ఉంటారు ఎప్పుడు కూడా. అందుకే నీకు దైవజనులతో, ప్రార్థించే ప్రజలతో నీవు ఉంటే నీకు మేలు, నీకు క్షేమము, నీకు ఆశీర్వాదము. చెప్పాలి గట్టిగా. సరే, ప్రార్థన చేసుకుంటా ఉన్న తర్వాత ఏమైనా చూద్దాం. ఆసాపు సంతతి వాడును లేవీయుడగు యెహజీయేలు సమాజంలో ఉండెను. అతడు యెహోవా ఆత్మ అతని మీదకి రాగా అతడు ఇలాగు ప్రకటించాను. చెప్పలు కూడా బిగ్గరగా దీన్ని మాయపరుస్తాం. చెప్పాలి గట్టిగా. ఆ సమాజంలో కూడా అందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఉపవాసం ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ లోపల ఒక వ్యక్తికి పరిశుద్ధాత్మ వచ్చేసింది. నేను చెబుతున్నాను, మనమందరం కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు మీలో ఎవరికైనా పరిశుద్ధాత్మ వచ్చి ఇమ్మీడియట్గా దేవుని ప్రవచనం పంపిస్తాడు ఖచ్చితంగా. చెబుదామా గట్టిగా? నమ్ముతున్నారా మీరు? ఆ ప్రవక్త నేనే ఎందుకు అవ్వకూడదు, నువ్వే ఎందుకు అవ్వకూడదు? ఆమేన్. అక్కడ ఉన్నటువంటి వాళ్ళలో మామూలు వ్యక్తి ఒక ఆయన వ్యక్తి కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అంతే, అతనికి పరిశుద్ధాత్మ వచ్చేసింది. అతను ప్రవచించడం మొదలు పెట్టేశాడు. అతని నోటిని ఒక విలక్షణమైన మాటతో చెబుతున్నాడు, ఒక ఓదార్చే మాటతో చెబుతున్నాడు, ప్రజలకు ఒక నిరీక్షణ కలిగించే మాటతో చెబుతూ ఉన్నాడు. ఏంటో చూద్దాం, మనం ఒకసారి చదువుదాం. యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. దేవుడే జరిగించును. అందరూ చెప్పాలి, దేవుడే జరిగించును, దేవుడే సమకూర్చును. గట్టిగా చెప్పండి, దేవుడే దేవుడే దేవుడే. గట్టిగా చెప్పండి. నీ పక్కన ఉన్న శత్రువు కళ్ళు చెవులు మూసి వెళ్ళిపోయేట్టుగా చెప్పు గట్టిగా. ఆమేన్. ఎందుకు చెప్పిస్తున్నానంటే, నీ మనసులో ఉన్న మాట దేవునికి మాత్రమే తెలుసు, కానీ నువ్వు నోటితో బయట చెప్పిన మాట సాతానుకి తెలుసు. ప్రైజ్ ద లార్డ్. నీ మనసులో ఉన్న మాట సాతానికి అర్థం కాదు. సాతాను మహాజ్ఞాని కాదు, జ్ఞాని అంతే. దేవునికి ఉన్నంత జ్ఞానం లేదు, నీ ఆలోచన తెలుసుకునే జ్ఞానం సాతాను లేదు. నువ్వు అనుకుంటావు నేను మనసులో ప్రార్థన చేసుకుంటున్నానులే, మనసులో స్తుతులు చెప్పుకుంటాను సిస్టర్, నేను మనసులోనే స్తోత్రం 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 అంటాను సిస్టర్, పైకి రా. నేను నో. ఏం చేయాలి ఇప్పుడు? నువ్వు నోరు తెరిచి స్తుతిస్తుంటే, దేవుడు కూడా ఏమన్నాడు, ఎరికో గోడ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమన్నాడు? నోరు తెరిచి గట్టిగా బిగ్గరగా మీరు ఆ ఎరికో కోట దగ్గరికి వచ్చినప్పుడు స్తుతించండి అన్నాడు. ఆ ఎరికో కోట కూలిపోతుంది అన్నాడు. చెబుతున్నాను, ఉపవసించే ప్రార్థించేటువంటి వాళ్ళు కత్తి పట్టాల్సిన అవసరం లేదు, చీపురు పట్టాల్సిన అవసరం లేదు, ఏం పట్టాల్సిన అవసరం లేదు. దేవుడే నీ పక్షాన అన్ని ఆయుధాలు పట్టుకొని రాబోతున్నాడు. దేవుడే కన్ఫ్యూషన్ పుట్టించబోతున్నాడు. వచ్చిన శత్రువులు వాళ్ళే దుమ్ము రేటెడ్ కొట్టుకొని నీ దగ్గర నుంచి వెళ్ళిపోబోతూ ఉన్నారు. చప్పట్లు కొడతాం గట్టిగా హల్లెలూయా.
చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. యూదా ఇంటి వారలారా, మీరు యుద్ధం చేసిన అవసరమే లేదు. ఎవరు చేస్తారు మరి? మీ దేవుడని యెహోవా మీకు ముందుగా వెళ్ళి మీ పక్షాన్ని యుద్ధం చేయబోతూ ఉన్నాడు. 21 వచనం చదువుకుంటాం. 2 Chronicles 20:21. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధాలంకారమును ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరం ఉండును, ఆయన్ను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను. ఆమేన్. ఎవరిని పెట్టాడంటే యుద్ధానికి పోయేటప్పుడు కత్తులు పట్టి వీరులు పెడతారు. ఈయన పాట పాడే వాళ్ళని పెట్టాడు, ఆరాధించే వాళ్ళని పెట్టాడు, స్తుతించే వాళ్ళని పెట్టాడు. తర్వాత యుద్ధం సైనికులు పెట్టాడు. మీరు చూస్తే అక్కడ ఏం జరగబోతుందంటే, వారు పాడుటకు స్తుతించకు మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదికి వచ్చిన అమ్మోనీల మీదను మోయాబీల మీదను షెయూరు మన్యపు వాసుల మీదను మాటుగాండ్రను పెట్టెను గనుక వారు హతులైరి. అమ్మోనీలను మోయాబీలను షేయూరు మన్య నివాసులను బొత్తిగా చంపి నిర్మూలము చేయవలనని పొంచియుండి వారి మీద పడిరి. వారు షేయూరు కాపురస్తులను కడముట్టించిన తర్వాత తమలో, జాగ్రత్త చదవాలి మాట, తమలో ఒకరినొకరు చంపుకొనుట మొదలు పెట్టిర్రే. అబ్బా, శత్రువులు ఏం చేశారంట? తమలో తాము చంపుకోవటం మొదలు పెట్టేశారు. చప్పలు కూడా బిగ్గరగా నేను మాయంపరుస్తా. ఆమేన్. చెబుదామా? నీ శత్రులు తమలో తాము తన్నుకోబోతూ ఉన్నారు. నీ మీదకి వచ్చినటువంటి సైన్యాలు రెండు తమలో తాము వాళ్ళు ఒకరినొకరు పొడుచుకోబోతూ ఉన్నారు. నీ మీదకి కేసు పెట్టిన రెండు కుటుంబాలు తమలో తాము తన్నుకోబోతూ ఉన్నారు. నిన్ను బయటికి లాగాలని చూస్తున్నటువంటి, నీ పరువు తీసి నీ జీతం లాయపరచాలని చూస్తున్నటువంటి వాళ్ళు ఒకరికొకరు జుట్టు పట్టుకొని కొట్టుకొని విడిపోబోతున్నారు. ఒకరికొకరు నాశనం చేసుకోబోతూ ఉన్నారు. ఎందువల్ల జరిగింది ఇదంతా? దేని శక్తి ఇదంతా? ప్రార్థన కాదు, ఉపవాస ప్రార్థన. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. రోషముతో చేసే ప్రార్థన రావాలి. నువ్వు వాళ్ళకి చెబుతా ఫోన్ చేసి, పాస్టర్ గారో మా కోసం ప్రార్థన చేయండి, పాస్టర్ గారో మా కోసం ప్రార్థన చేయండి. యెహోషాపాతు పిలిచి వాళ్ళని ప్రార్థన చేయమని చెప్పి ఈయన సింహాసనం కూర్చొని పడుకోలేదు. ఆయన కూడా వాళ్ళతో పాటు ఉపవాసం కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చెప్పాలి గట్టిగా. విజ్ఞాపన ప్రార్థన నీ జీవితంలో, ఉపవాస ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన అవసరం. అది ఉంటే నీ ఇంట్లో ఐరన్ రూమ్ ఉన్నట్టే. శత్రువు ఎటు నుంచి వచ్చినా సరే నీ పిల్లల మీద కానీ ఎవరి మీద పడకుండా వాటిని విరిగి ముక్కలు చేసేటువంటి వ్యాపారం నీ జీవితంలో ఉన్నట్టే. చెప్దాం గట్టిగా. శత్రువుల ముందు నీ దేవుడిని తలెత్తబోతున్నాడు. గొప్ప విజయంతో గొప్ప కేకలు దేవుడికి వినిపింప చేయబోతూ ఉన్నాడు. 25 వచనం చదువుకుంటాం. 20 చదువుదాం ఒకసారి. యెహోషాపాతు అతని జనులను వారి వస్తువులను దోచుకొనుటకు దగ్గరకు రాగా ఆ శవముల యొద్ద విస్తారమైన ధనమును ప్రశస్తమైన నగలును కనబడెను. వారు తమకిష్టమైనంత మట్టుకు తీసుకొని తాము కొనిపోగలిగినంత కంటే ఎక్కువగా ఒలుచుకొనిరి. కొల్ల సొమ్ము అతి విస్తారమైనందున దాన్ని కూర్చుకున్నటకు 3 దినములు పట్టెనో. వావ్. చుట్టూ శత్రువులు అన్నీ తగిలించుకొని వచ్చారు కదా, తగిలించుకొని వచ్చారు అన్నీ. వాళ్ళందరూ హతులైపోయారు. వాళ్ళు చంపుకొని శవాలు అయిపోయారు. తెల్లారి యూదా వారు వెళ్ళి చూస్తే అక్కడ ఏముందంటే శవాల నిండా బంగారం, ప్రశస్తమైన బంగారు, రత్నాలు, వజ్రాలు, వైడూర్యాలు అన్నీ ఉన్నాయంట అక్కడ. వాటిని ఒలుసుకోవాలంటే ఈ జనమంతా పోతే 3 రోజులు పట్టింది. మొయ్యగలిగినంత మోసుకొని పోయి ఇల్లు నింపుకున్నారంట. చప్పలు కూడా బిగ్గరగా దేని మాయంపరుస్తా. చెప్పాలి గట్టిగా, చెబుదాం గట్టిగా. హల్లెలూయా. ఎంత విస్తారంగా శత్రువుల మీదకి వస్తున్నారో, నువ్వు ఉపవసించి ప్రార్థించే వ్యక్తివైతే అంత విస్తారంగా దోపుడు సొమ్ము నువ్వు పంచుకోబోతూ ఉన్నావు. అంత విస్తారంగా ఆస్తిని పంచుకోబోతూ ఉన్నావు. అంత విస్తారంగా అద్భుతమైనటువంటి సంపదను కూర్చుకోబోతూ ఉన్నావు. సమాధానాన్ని కూర్చుకోబోతూ ఉన్నావు. నీ శత్రువుల సొత్తు దేవుని నీ సొంతం చేయబోతూ ఉన్నాడు. నీ శత్రువుల సొత్తు నీ చేతుల్లో పెట్టబోతున్నాడు దేవుడు. చెప్పు గట్టిగా హల్లెలూయా. నీ దేవుడు నీ తల కింద పెట్టడు, నీ తల వంచనివ్వడు. నీ మీదకి వచ్చిన శత్రువు ఒక్క దారిలో వచ్చి 7 దారిలో పారిపోబోతూ ఉన్నాడు. నీ ప్రమేయం లేకుండా వాళ్ళే తన్నుకొని వెళ్ళిపోబోతూ ఉన్నారు. ఉపవాసపు కేకలు ఏ ఇంట్లో ఉంటాయో, ఉపవాసపు ప్రార్థన ఏ ఇంట్లో ఉంటుందో, ఉపవాసపు కేకలు ఏ వ్యక్తిగత జీవితంలో ఉంటాయో, వారు శత్రువుల గవిని స్వతంత్రించుకుంటారు. శత్రువుల యొక్క ఆస్తిని పంచుకుంటారు. నేను కాదు చెప్పే, దేవుడే చెబుతున్నాడు. ఆమేన్, ఆమేన్.
ఉపవాస ప్రార్థన ఇంత శక్తి గలది. ఆమేన్. అందుకే ఈరోజు బయలుదేరతావా? ఎక్కడికి? పోలీస్ స్టేషన్ కాదు, నాయకుల దగ్గర కాదు, ఇంకోళ్ళ దగ్గర కాదు, ఇంకోళ్ళ దగ్గర కాదు. ఎక్కడికి? అందరికీ నాయకుడైన రాజుల రాజు, ప్రభువుల ప్రభు అయినటువంటి తండ్రి యొద్దకు నువ్వు బయలుదేరాలి ఈ రోజున. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఈ పోరాటములో నిన్ను ఓడిపోనివ్వడు దేవుడు. ఈ పోరాటంలో కృంగిపోనివ్వడు దేవుడు నిన్ను. ఈ పోరాటంలో అణగారి పోనివ్వడు దేవుడు నిన్ను. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఎన్నడూ ఓటమి లేదు ప్రార్థించేవాడికి. ఉపవాసం ఉండే వ్యక్తికి ఓటమి లేదు. అతన్ని ఓడించే శక్తి ప్రపంచంలో ఏది లేదు. ఏ దేశమైనా కావచ్చు, ఏ రాజైనా కావచ్చు, ఏ బంధువైనా కావచ్చు, ఏ వెన్నుపోటు పొడిచే శత్రువైనా కావచ్చు, ఎవరైనా హూ ఎవర్ ఇట్ మే బి, నిన్ను తాకటానికి శత్రువుకి అధికారం లేదు. ఉపవాసంతో నింపబడి ఆక్రమణ చేసినటువంటి నీ జీవితాన్ని తాకటానికి ఏ నరుడికి శక్తి లేదు. అందుకే ఉపవాసం ఉండు. ఏ సమస్య వచ్చావు ఈ రోజున ఈ ఉపవాసంలో ప్రార్థన చేయటం మొదలుపెట్టు. ఇంకా 2 రోజులు మాత్రమే ఉంది. రేపు ఎల్లుండి మాత్రమే ఉంది. ఈ 2 దినాల భయంకరమైన యుద్ధంతో పోరాటంతో ఉన్నటువంటి బాగా అద్భుతమైన కార్యం జరగబోతోంది. దూర పట్టణం నుంచి దైవజనులు రాబోతూ ఉన్నారు. ఈ రేపు ఎల్లుండి దినములు, శనివారం ఆదివారం అద్భుతమైన ఆరాధన జరగబోతుంది. శక్తివంతమైన అద్భుతమైన కార్యాలు జరగబోతూ ఉన్నాయి. మహిమ గల వాక్యం ప్రభు అనుగ్రహించబోతూ ఉన్నాడు. అందరూ కూడా ఉపవాసాన్ని కంటిన్యూ చేద్దాం. ఇంకా 2 రోజులు ఉన్నది. ప్రార్థన చేసుకుంటాం. అందరం ఒకసారి లేచి నిలబడదాం. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్, హల్లెలూయా. యాకోబు పెనుగులాడినప్పుడు తండ్రి శత్రువైన ఏశావుతో మాట్లాడిన దేవుడు నీవయ్యా. వారి మధ్యలో సమాధానం ఇచ్చిన దేవుడు మీరయ్యా. రక్తపాతం కలగకుండా చూసిన దేవుడు మీరయ్యా. నీ కృప చాలునయ్యా. మాకు అటువంటి శక్తిని దయచేయి ప్రభువా. పోరాడి ప్రార్థించే యోధులుగా మా జీవితాలు మార్చండి నాయన. పెనుగులాడి ప్రార్థించే శక్తిని మాకు దయచేయండి అయ్యా. పెనుగులాడి ప్రార్థించే కృప మాకు దయచేయండి అయ్యా. పెనుగులాడి పోరాడే శక్తి మాకు దయచేయండి అయ్యా. కృపతో నింపండి తండ్రి నాయన. బలముతో నింపండి ప్రభువా. ఆదరణతో నింపండి ప్రభువా. ఆశీర్వాదముతో నింపండి ప్రభువా. సమాధానముతో నింపండి ప్రభువా. జీవముతో నింపండి ప్రభువా. ధైర్యముతో నింపండి ప్రభువా. మోకాల శక్తిని దయచేయండి ప్రభువా. ఉపవాస ప్రార్థన శక్తిని దయచేయి ప్రభువా. మీ స్వరాన్ని వినే శక్తిని దయచేయండి అయ్యా. మా నోటిని నింపండి ప్రవచనాత్మతో. ప్రవచన స్వరముతో నింపండి నాయన. దర్శన స్వరముతో నింపండి ప్రభువా. కృపతో నిలబెట్టండి ప్రభువా. ఆశీర్వాదముతో నిలబెట్టండి తండ్రి. చెబుదాం హల్లెలూయా, 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 హల్లెలూయా. చెబుదాం గట్టిగా హల్లెలూయా. నీ స్వరం మోగపోనియొద్దు. నీ స్వరం మోగపోనియొద్దు. స్వరమెత్తు. ఈ రోజైనా స్వరమెత్తు. ఈ రోజైనా స్వరమెత్తు సహోదరుడా. ఈ రోజైనా స్వరమెత్తు సహోదరి. ఈ రోజైనా బిగ్గరగా నీ సమస్యలు కేకలు వేయి. తండ్రి నన్ను విడిపించు తండ్రి. యెహోషాపాతును విడిపించిన గొప్ప దేవుడా. మహా సైన్యము చేతిలో నుంచి తండ్రి, మహా సైన్యపు బలములో నుంచి తండ్రి, మహా సైన్యపు సవాళ్ళ మధ్యలో నుంచి తండ్రి విడిపించిన గొప్ప తండ్రి, గొప్ప తండ్రి, గొప్ప తండ్రి. మమ్మల్ని విడిపించండి అయ్యా. మమ్మల్ని విడిపించండి అయ్యా. మమ్మల్ని విడిపించండి యేసయ్యా. మమ్మల్ని విడిపించండి యేసయ్యా. ఉపవాస శక్తిని మాకు దయచేయండి అయ్యా. ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ఆశిస్తున్నారా? యేసయ్యను గూర్చి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల, వేదనల, గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియా, సమస్య ఏదైనా జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యల కొరకు ప్రార్థించుటకు మా ప్రేయర్ టవర్ ద్వారములు ఎల్లవేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా హోలీ ప్యారడైజ్, KH వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247 807